Hello guys, welcome back to the series. ఈరోజైతే లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 11 కంటైనర్ విత్ మోస్ట్ వాటర్ చేద్దాం. ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసి యువర్ గివెన్ అన్ అరే height of length n. There are n vertical lines drawn such that two endpoints of ith line are I, 0 and I, height of h. Okay, find two lines. Okay, two lines that together with x-axis form a container such that the container contains most water. Return the maximum amount of water contains the container can store. Okay, ఇప్పుడు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్ కెన్ స్టోర్ అనేది ఎలా అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇక్కడ 2 రెడ్ లైన్స్ ఇచ్చాడు కదా, అది చూద్దాం. 0 to 8, ఇది 0 to 7, అంటే ఈ లెంత్ 7, ఇది లెంత్ 8. ఇప్పుడు ఈ రెండు లైన్స్ మధ్యలో వాటర్ పోస్తే మ్యాక్సిమం ఎంత ఉంటుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్, అంటే ఇది ఒక రెక్టాంగిల్ ఫామ్ చేస్తుంది అనమాట. మనము ఏం కనుక్కోవాలంటే 2 లైన్స్ కనుక్కోవాలి. ఓకే, ఆ 2 లైన్స్ యొక్క ఏరియా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఆ బ్రెడ్త్ కూడా ఏంది, ఆ 2 లైన్స్లో మినిమం అనేది లెంత్. బ్రెడ్త్ వచ్చేసి ఈ పోల్ నుంచి ఈ పోల్కి డిస్టెన్స్ వచ్చేసి ఈ పోల్ టు ఈ పోల్ డిస్టెన్స్ వచ్చేసి బ్రెడ్త్, ఇది వచ్చేసి లెంత్ అనుకుందాం. ఈ రెండిట్లో మినిమం వచ్చేసి లెంత్, ఈ పోల్ టు డిస్టెన్స్ వచ్చేసి బ్రెడ్త్. ఆ రెండు మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా. ఆ ఏరియా ఇది దేనికి మ్యాక్సిమం ఉంటుందో కనుక్కోవాలి. ఓకే, మనం ఏం చేయొచ్చు, 2 ఫర్ లూప్స్ వేసి దీనికి ఇది 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 అట్లా చెక్ చేసుకుంటూ రావచ్చు అన్నిటికీ. అలా చేస్తే టైం లిమిట్ ఎగ్జిక్యూటెడ్ వస్తుంది. ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఇది తీసుకుంటాము. ఇప్పుడు మ్యాక్సిమం ఒకటి కనుక్కోవాలి. మ్యాక్సిమం అని కాదు, ట్రావర్స్ చేస్తూ చెక్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు 1 ఉంది, నెక్స్ట్ ఇది తీసుకుందాం, ఫస్ట్ది లాస్ట్ది తీసుకుందాం. ఈ రెండిట్లో మినిమం ఏది, 1 ఇంటూ ఇదంతా ఇండెక్స్ ఉంది, 1 2 3 4 5 6 7 8, మొత్తం నెంబర్స్ వచ్చేసి 3 4 5 6 7 8 9 ఉన్నాయి. ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత, 8. 1 ఇంటూ 8 అంటే 8 లీటర్స్ ఆఫ్ వాటర్ స్టోర్ చేసుకుంటుంది. అంటే ఆన్సర్ వచ్చేసి 8 అవుతుంది ఈ 1కి లాస్ట్ దానికి చేస్తే. ఇప్పుడు ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏది, ఇది. అంటే మనం ఎలాంటిది తీసుకోవాలి అంటే దీనికంటే పెద్దది తీసుకోవాలి. సో ప్లస్ ప్లస్ చేస్తాం, ఇది 8 వస్తుంది, ఇక్కడ 7 చెక్ చేస్తాం. ఈ రెండింటి మధ్యలో ఎంత స్టోర్ చేసుకోవచ్చు, ఈ రెండిట్లో మినిమం ఏది 7, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ 7 7 49 వచ్చింది. ఇప్పుడు ఈ రెండిట్లో మినిమం ఏది, ఇది. ఇప్పుడు దీని నుంచి ఇది మైనస్ చేద్దాం, ఎందుకంటే ఇది మ్యాక్సిమం కాబట్టి. ఇది ఇట్లనే ఉండాలి మనకి. కంటైనర్ విత్ హైట్ ఎక్కువ ఉంది అంటే మనకు మోస్ట్ ఆఫ్ ద వాటర్ స్టోర్ చేసుకుంటుంది అని అర్థం. ఓకే, అలా చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ అయితే ఏం చేయాలి, ఒక వేరియబుల్ i = 0 ఒకటి, j = height.length -1 వరకు తీసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం i j వరకు చెక్ చేయాలి. ఇఫ్ height of i is less than or equal to height of j అయితే ఏం చేయాలి, i ++ చేయాలి, ఎల్స్ j - చేస్తాం. అట్లా తీసుకుంటూ వస్తాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మ్యాక్సిమం వాటర్ ఇంటూ మ్యాక్సిమం వాటర్ ఈక్వల్ టు ఒక ఇంటిజర్ డాట్ మినిమం వాల్యూ తీసుకుందాం దానికి. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనము, ఇప్పుడు హైట్ ఆఫ్ i, హైట్ ఆఫ్ j, ఆ రెండింటి మధ్యలో ఎంత వాటర్ ఉందో కనుక్కోవాలి. అంటే ఆ రెండిట్లో మినిమం ఏదో కనుక్కోవాలి ఫస్ట్. ఇంటూ మినిమం ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మినిమం ఆఫ్ హైట్ ఆఫ్ i, హైట్ ఆఫ్ j. ఆ రెండిట్లో మినిమం కనుక్కున్నాం అంటే లెంత్ వచ్చేసింది. ఇప్పుడు బ్రెడ్త్ ఎంత, డిస్టెన్స్ వచ్చేసి j - i, అదే కదా డిస్టెన్స్. ఇంకా ఫస్ట్ది లాస్ట్ది తీసుకుంటున్నాం. ఆ డిస్టెన్స్ తగ్గించుకుంటూ వస్తున్నాం మనం. ఏ విధంగా తగ్గించుకుంటూ వస్తున్నాం, i ++ j - i ++ j - చేసుకుంటూ వస్తున్నాం. అది కూడా ఎట్లా చేస్తున్నాం, హైట్ ఎక్కువ ఉండేది అక్కడే పెట్టుకొని మిగతాది తగ్గించుకుంటూ వస్తున్నాం. ఇది ఒకసారి ఆలోచించండి. ఇంకా మ్యాక్స్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఏరియా కనుక్కోవాలంటే ఏంది, అది మినిమం హైట్ ఇంటూ డిస్టెన్స్ మ్యాక్స్. ఆ రెండిట్లో ఏది మ్యాక్స్ అది స్టోర్ చేసుకుంటాం. రిటర్న్ మ్యాక్స్. రన్ చేసి చూద్దాం. ఓకే.
ఓకే, హైట్ ఆఫ్ ఐ, హైట్ ఆఫ్ జే, స్పెల్లింగ్ రాంగ్, హెచ్ఈఐజిహెచ్టి కరెక్టే కదా, హెచ్ఈఐజిహెచ్టి. తెలిసిందే కదా, ఎప్పుడు ఏదో ఒకటి మిస్టేక్ యాజ్ కామన్. మన వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓకే, టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయ్యి సబ్మిట్ చేస్తుంది. సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, డన్.